నమస్తే అండి. ఫోరియర్ అనాలిసిస్ నెక్స్ట్ క్లాస్ అండి, సెకండ్ క్లాస్. ఇవాళ సాయంత్రం ఎగ్జామ్ అన్నాను కదండి. ఫోరియర్, లాప్లాస్ అండ్ ఆపరేటర్ ఆల్జీబ్రా మూడిట్ల మీద ప్రిపేర్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్లో ఎగ్జామ్ పేపర్ అయితే పెడతానండి, అందులో చూసి మీరు వర్క్ చేయండి దాని మీద. సో నెక్స్ట్ అండి, ఫర్ ఎ ఫంక్షన్ టు హ్యావ్ సిరీస్ ఫర్ ఎ ఫంక్షన్ to have a Fourier series, it must satisfy the following condition. And Fourier series and Fourier series, it must satisfy the following condition called Dirichlet antaru. Okay na? So f of x అనేది కొన్ని కండిషన్స్ ని సాటిస్ఫై చేయాలి. ఆ కండిషన్స్ ని ఏమంటాం, డిరిచ్లెట్ అంటాం. సో ఏం కండిషన్స్ అంటే అవి, ఫస్ట్ ఆఫ్ ఆల్ f of x is సింగిల్ వాల్యూడ్, పీరియాడిక్ అండ్ ఫైనైట్ ఇన్ ద గివెన్ ఇంటర్వెల్ అవ్వాలి. ఏంటి, సింగిల్ వాల్యూడ్, periodic and finite avali in the given interval, and f of x has finite number of finite discontinuities undali, finite number of finite discontinuities undali. Next, f of x has at most maximum and minimum in the given interval. So ee three conditions ni satisfy cheyalandi f1 oka function anedi Fourier series satisfy cheyalante. So aa conditions ni antamani Dirichlet antam. Okay, next, if f of x has discontinuity at a point b in the given interval. So f of x has discontinuity undanukondi ekkada, at a point b aithe, then in the given interval say c to c plus 2 pi, c to c plus 2 pi aithe, where f of x is equal to, so f of x is equal to h of x, and h of x ante discontinuity undanamata. So ante ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఫైనైట్ డిస్కంటిన్యూటీస్ ఉండొచ్చు కదండి. సో అంటే ఇక్కడ నుంచి ఇక్కడ, సో ఇక్కడ బి అనే పాయింట్ దగ్గర డిస్కంటిన్యూటీ ఉంది, సి టు సి ప్లస్ 2 పై. సో ఓకేనా. సో అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ హెచ్ ఆఫ్ ఎక్స్, ఎక్కడ, సి టు సి టు బి, హెచ్ ఆఫ్ ఎక్స్ అండి ఇక్కడ. అలాగే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ జీ ఆఫ్ ఎక్స్, ఎక్కడండి, బి టు సి ప్లస్ 2 పై దగ్గర జీ ఆఫ్ ఎక్స్ అనమాట. ఓకేనా. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ని అంటే బి దగ్గర డిస్కంటిన్యూటీ ఉంది. దెన్ మనం ఫోరియర్ సిరీస్ ఈజ్ గివెన్ బై, ఫోరియర్ సిరీస్ ఎలా రాద్దాం చూడండి. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ తెలుసు, a0/2 ప్లస్ సిగ్మా an కాస్ ఎన్ఎక్స్ ప్లస్ బిఎన్ సైన్ ఎన్ఎక్స్, అదే కదండి. సో ఇప్పుడు మనం a0 an bn రాద్దాం. సో a0 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 1/π, మనకి మామూలుగా ఏంటి, సి టు సి ప్లస్ 2 పై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ కదా. సో అంటే ఇక్కడ కానీ ఏమైందండి, డిస్కంటిన్యూటీ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, సి టు బి ఏంటండి, హెచ్ ఆఫ్ ఎక్స్, అండ్ బి టు సి ప్లస్ 2 పై ఏమవుతుంది, జీ ఆఫ్ ఎక్స్ అవుతుంది. సో a0 ఈజ్ ఈక్వల్ టు ఎలా రాయాలి అప్పుడు, 1/2 పైని కామన్ తీసి, సో సి టు బి హెచ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్, అలాగే ప్లస్ ఇంటిగ్రల్ బి టు సి ప్లస్ 2 పై ఏమవుతుంది, జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అవుతుంది. అలాగే ఏఎన్ బిఎన్ కూడా రాయండి మీరు. సో ఏఎన్ ఏమవుతుందండి, 1/π ఇంటిగ్రల్ సి టు సి ప్లస్ 2 పై ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాస్ ఎన్ఎక్స్ కదా. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాస్ ఎన్ఎక్స్ డిఎక్స్. ఓకే, సో దీన్ని మనం ఏం చేయాలి, సో ఇలా రాసుకోవాలి కదండి. అంటే ఇంటిగ్రల్ సి టు బి ప్లస్ ఇంటిగ్రల్ బి టు సి ప్లస్ 2 పై కింద రాసుకోవాలి. ఓకే, ఇక్కడ ఏమవుతుంది, హెచ్ ఆఫ్ ఎక్స్ కాస్ ఎన్ఎక్స్ డిఎక్స్, అలాగే ఇక్కడ జీ ఆఫ్ ఎక్స్ కాస్ ఎన్ఎక్స్ డిఎక్స్ అవుతుంది. ఓకే, సో అలాగే బిఎన్ కూడా రాయండి మీరు. సో బిఎన్ ఏమవుతుందండి, 1/π ఇంటిగ్రల్ సి టు సి ప్లస్ 2 పై ఎఫ్ ఆఫ్ ఎక్స్ సైన్ ఎన్ఎక్స్ డిఎక్స్ అవుతుంది. సో దీన్ని కూడా మనం ఏం చేయాలి, రెండు ఇంటిగ్రల్స్ కింద రాసుకోవాలి. సో ఎందువల్ల బికాస్ ఎట్ ఏ పాయింట్ బి దగ్గర మనకి ఏమైంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది డిస్కంటిన్యూటీ అయింది కాబట్టి. ఓకే, సో నెక్స్ట్ ఒక ప్రాబ్లం చేద్దాము. సో ద ఫోరియర్ సిరీస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -k, ఇక్కడ -1 x లెస్ దాన్ 0 అండ్ k 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. ఓకే, అంటే 2 వాల్యూస్ అనమాట ఎఫ్ ఆఫ్ ఎక్స్కి, -k అండ్ +k. -1 to 0 ఏమో -k అండ్ 0 to 1 ఏమో k. ఓకే, సో ఇప్పుడు మనం ఫోరియర్ సిరీస్ రాయాలి. సో ఫోరియర్ సిరీస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, a0/2
ప్లస్ సిగ్మా ఎన్ ఏఎన్ కాస్ ఎన్ పై ఎక్స్ బై ఎల్ అండ్ బిఎన్ సైన్ ఎన్ పై ఎక్స్ బై ఎల్. ఇక్కడ ఎల్ ఎంత అండి? ఎల్ ఎంత? 1 అండ్ ఇంటర్వెల్ ఎంత? -1 to 1. ఇంటర్వెల్ ఎంత అండి? -1 to 1. ఓకే, అండ్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇప్పుడు ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలి? A0 ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే ఏఎన్ ఫైండ్ అవుట్ చేయాలి అండ్ బిఎన్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో A0 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 1/L ఇంటిగ్రల్ -1 to 1 f of x dx. ఓకే, f of x dx కదా. సో L ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి సో ఇది మనం ఎలా రాసుకోవాలండి? 1 ఇంటూ 1 కదా. సో దీన్ని ఎలా రాసుకోవాలి? -1 to 0. సో f of x dx ఎంత? -k dx. ఓకే, సో ప్లస్ ఇంటిగ్రల్ 0 to 1 k dx. సో దీన్ని సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది మనకి? ఓకే, సో k కదా, k కామన్ తీసేసుకుందాం. సో ఇది ఏమవుతుందండి? x అవుతుంది, -x అవుతుంది. -1 to 0 ప్లస్ x 0 to 1. ఓకే, సో అప్పుడు ఏమవుతుందండి? సో k కామన్ తీసుకున్నాం. సో ఇప్పుడు ఏమవుతుంది? -1 + 1 -g. ఓకే, ఇక్కడ 0 కదా. ఫస్ట్ అప్పర్ లిమిట్ -0 -1 ప్లస్ ఏమవుతుంది? 1. ఓకే, సో 1 - 0. సో 1 - 0 అప్పుడు ఏమవుతుందండి? -k + k ఏమవుతుంది? 0 అవుతుంది అనమాట. ఓకే, సో A0 ఎంత వచ్చిందండి? 0 వచ్చింది. సో అలాగే ఏఎన్ బిఎన్ కూడా ఫైండ్ అవుట్ చేయండి. సో ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? 1/L ఇంటిగ్రల్ -1 to 1 f of x cos n పై x బై ఎల్ డిఎక్స్ అవుతుంది. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి సో ఎల్ని తీసేద్దాం. సో దీన్ని 2 టైమ్స్ కింద మనం విడగొట్టుకోవాలి. దట్ ఈస్ -1 to 0 0 to 1 దట్ ఈస్ -k. సో -1 to 0 ఏమవుతుందండి? -k cos n పై x dx. 0 to 1 k, 0 to 1 k కదా, k cos n పై x dx అవుతుంది. సో దాని నుంచి మనం ఇంటిగ్రేట్ చేసుకుంటే sin n పై x బై n పై అవుతుంది. -1 to 0 అండ్ k sin n పై x బై n పై 0 to 1. సో -k బై n పై దీన్ని సబ్స్టిట్యూట్ చేశాను. sin 0 ప్లస్ sin n పై ప్లస్ k బై n పై sin n పై మైనస్ sin 0. ఏదైనా సరే sin 0 0 కాబట్టి సో టోటల్గా an ఈజ్ ఈక్వల్ టు కూడా ఎంత అవుతుందని మనకి? సో n పై అయినా sin 0 అయినా 0 కాబట్టి సో an ఆల్సో 0 అవుతుంది. సో ఇది 0 ఇది 0 అయింది. ఇంకా bn ఫైండ్ అవుట్ చేద్దాం. సో bn అండి, bn ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 1/L ఇంటిగ్రల్ -1 to 1 f of x sin n పై x బై ఎల్ డిఎక్స్. ఓకే, సో దీన్ని కూడా -1 to 0 అండ్ 0 to 1 కింద డివైడ్ చేసుకున్నాను. సో -1 to 0 ఏమవుతుందండి? -k sin n పై x dx అండ్ 0 to 1 k n. ఎల్ ఏమైంది అనుకోకండి, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 కదా. సో k sin n పై x dx. ఓకే, సో ఇంటిగ్రల్ sin x ఏమవుతుంది? -cos x కాబట్టి -cos n పై x బై n పై -1 to 0 ఇక్కడ -k తీసాను, ఇక్కడ k -cos n పై x బై n పై 0 to 1. ఈ మైనస్ ప్లస్ అయిపోయింది, k బై n పై అయింది. అలాగే ఇది సబ్స్టిట్యూట్ చేశాను, లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ cos 0 -cos n పై -1 సబ్స్టిట్యూట్ చేశాను. ఓకే, సో అలాగే ఇక్కడ కూడా -k కామన్ తీసాను, -k బై n పై cos n పై cos n పై -cos 0 1 కాబట్టి సో 1 cos n పై అయింది. అలాగే k బై n పై cos n పై -1 అయింది. సో అంటే మనకి k బై n పై ఏమైందండి? 1 + 1 2 cos n పై. సో ఇది మైనసే కదా. సో 2 cos n పై అయింది. సో 2k బై n పై 1 cos n పై అయింది. సో bn ఏమైందండి ఇప్పుడు? సో దిస్ ఈజ్ bn. సో a0 0 అయింది, an 0 అయింది, ఓన్లీ bn వచ్చింది. సో f of x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? 2 సో f of x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 2k బై n పై. సో సిగ్మా ఉండాలి కదా. సో ఇది 0 అయిపోతుంది కదండి, 0 అవుతుంది, ఈ టర్మ్ ఉండదు. సో సిగ్మా n bn ఎంత?
2k by n pi 1 minus cos n pi sin n pi x by l. Okay, so l is equal to 1a. L is equal to 1 and so that is the problem. Okay nandi. So next even odd functions. So next and even function and odd function. So very important, కొంచెం కన్ఫ్యూజన్ టాపికే, కాకపోతే ఫస్ట్ నుంచి తెలుసుకుంటే ఈజీగానే ఉంటుంది. సో ఈవెన్ ఫంక్షన్ ఆడ్ ఫంక్షన్, అసలు ఈవెన్ ఫంక్షన్ ఏంటి, ఆడ్ ఫంక్షన్ ఏంటి? ఈవెన్ ఫంక్షన్ అంటే ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయింది అనుకోండి, దెన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఈవెన్ ఫంక్షన్. ఓకే, ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. అలాగే ఆడ్ ఫంక్షన్ అంటే ఏంటి, ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంటే దాన్ని ఏమంటాం, ఆడ్ ఫంక్షన్ అంటాం. సో ఇప్పుడు ఈవెన్ ఫంక్షన్ అని, ఈవెన్ ఫంక్షన్లో ఇంటిగ్రల్ -a to a ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అయింది అనుకోండి, దాన్ని ఎలా రాయొచ్చు మనం? ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇది ఈవెన్ ఫంక్షన్ అయితే, ఈవెన్ ఫంక్షన్ అవుతుంటే దాన్ని మనం ఎలా రాయొచ్చు? 2 × 0 to a ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఇది ఆల్రెడీ మనం యూజ్ చేసామండి క్వాంటమ్ మెకానిక్స్లో. సో -a to a ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ మనం ఎలా రాసుకోవచ్చు అండి? 2 × 0 to a ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అని రాయొచ్చు. అదే కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఆడ్ ఫంక్షన్ అయిందనుకోండి, -a to a ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అయితే ఏమవుతుందండి? 0 అవుతుంది అనమాట. ఇది లిమిట్స్ ఈవెన్ అవుతుంటే ఇది ఆడ్ అవుతుంటే, ఈ రెండు ఈవెన్ ఆడ్ అవుతుంటే 0 అవుతుంది. ఓకేనా? సో ఈవెన్ ఫంక్షన్ అండ్ ఆడ్ ఫంక్షన్. సో చూడండి ఒకసారి. సో మళ్ళీ ఇప్పుడు ఒక ఈవెన్ ఫంక్షన్ తీసుకున్నాను. సో అంటే ఇది మనకి డిస్కంటిన్యూస్ ఫంక్షన్ అనమాట. సో ఒక ఈవెన్ ఫంక్షన్ తీసుకున్నాను, దట్ ఈస్ డిస్కంటిన్యూస్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకున్నాను. సో అది ఎలా డిస్కంటిన్యూట్ అవుతుందంటే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఆఫ్ ఎక్స్. ఎక్కడ? -a లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 0 దగ్గర హెచ్ ఆఫ్ ఎక్స్. అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఎక్కడండి? 0 to x 0 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఏ దగ్గర జీ ఆఫ్ ఎక్స్ అవుతుంది. ఓకే, సో ఒక డిస్కంటిన్యూట్ ఈవెన్ ఫంక్షన్ తీసుకున్నాం. సో ఫర్ దట్ ఈవెన్ ఫంక్షన్, ఆ ఈవెన్ ఫంక్షన్కి ఏమవుతుందండి? ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ తీద్దాం. సో ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? హెచ్ ఆఫ్ మైనస్ ఎక్స్ అవుతుంది. సో ఇన్ -a to 0 అవుతుందండి. ఓకేనా? సో ఇదేమవుతుందండి? జీ ఆఫ్ ఎక్స్ అవుతుంది అనమాట. హెచ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఏమవుతుందండి? జీ ఆఫ్ ఎక్స్ అవుతుంది అనమాట ఇన్ 0 to a. ఓకే, సో అలాగే ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ అంటే ఇక్కడ జీ ఆఫ్ ఎక్స్, ఈ జీ ఆఫ్ ఎక్స్ ఏమవుతుందండి? హెచ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది అనమాట. సో ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈవెన్ ఫంక్షన్ అవుతుంటే, సో ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 జీ ఆఫ్ ఎక్స్ అవుతుంది. ఓకే, అలాగే జీ ఆఫ్ ఎక్స్ ఏమవుతుందండి? హెచ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. ఓకే, సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 - 2x/π, ఎక్కడ -a లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 0. ఓకే, అండ్ 1 + 2x/π ఎక్కడ? 0 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఏ, అంటే ఇది హెచ్ ఆఫ్ ఎక్స్, ఇది జీ ఆఫ్ ఎక్స్ అనమాట. సో ఇప్పుడు చూడండి, ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఏమవుతుందండి ఇక్కడ? సో ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఏమవుతుంది? ఇది కదా హెచ్ ఆఫ్ ఎక్స్, హెచ్ ఆఫ్ మైనస్ ఎక్స్ అంటే ఎక్స్ ప్లేస్లో మనం మైనస్ ఎక్స్ పెట్టాలి. అప్పుడు ఏమవుతుందండి? ఇది 1 + 2x/π అవుతుంది. అంటే ఇది ఏమైందండి? జీ ఆఫ్ ఎక్స్ అయిందా? అవ్వలేదా? ఓకే, సో జీ ఆఫ్ ఎక్స్ ఎక్కడ అయిందండి? జీ ఆఫ్ ఎక్స్ 0 to a అవుతుంది, 0 to a అవుతుంది. ఓకే, అలాగే ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ అంటే ఇక్కడ పెడదాం. సో ఇక్కడ పెడితే ఏమవుతుందండి? 1 - 2x/π అయ్యి 1 - 2x/π అయింది. ఓకేనా? సో ఇది జీ ఆఫ్ ఎక్స్ అయింది, అలాగే ఇది ఏమవుతుందండి? హెచ్ ఆఫ్ ఎక్స్ అయింది. ఓకేనా? సో దట్ ఈస్ ద ఎగ్జాంపుల్ అండి. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈవెన్ ఫంక్షన్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఈవెన్ ఫంక్షన్ అవుతుంటే. ఓకే, అలాగే ఆడ్ ఫంక్షన్ కూడా చూద్దాం. సో నోట్ చేసుకున్నారా? నోట్ చేసుకోండి, పాజ్ చేసుకుని నోట్ చేసుకోండి. సో నెక్స్ట్, ఓకేనండి, క్లియర్ అండి. సో ఈవెన్ ఫంక్షన్ అంటే ఇది, ఆడ్ ఫంక్షన్ అంటే అది. ఓకేనా? సో ఇక్కడ కొంచెం లాజిక్ ఏమీ లేదు. హెచ్ ఆఫ్ మైనస్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ అయింది, జీ ఆఫ్ మైనస్ ఎక్స్ హెచ్ ఆఫ్ ఎక్స్ అయింది, అంతే. అందుకు మించి ఏం లేదు. ఈ రెండు మర్చిపోతే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో నెక్స్ట్ అండి, సో ఈవెన్ ఫంక్షన్ అయింది కదా, ఆడ్ ఫంక్షన్. సో ఆడ్ ఫంక్షన్ అంటే ఏంటి? మైనస్ రావాలి ఏంటి? సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఆఫ్ ఎక్స్ ఎక్కడ? -a లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 0 అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఎక్కడండి? 0 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఏ. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది? ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ జీ ఆఫ్ ఎక్స్ అవుతుంది.
అలాగే ఇక్కడ ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ హెచ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. ఓకే, సో మైనస్ బయటకు వచ్చింది అనమాట. సో దట్ ఈస్ ద ఆడ్ ఫంక్షన్. సో ఎగ్జాంపుల్ చూసుకుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ స్క్వేర్ ఏ లిమిట్లో అండి, మైనస్ ఏ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 0 దగ్గర. అలాగే ఎక్స్ స్క్వేర్, ఇది ఎగ్జాంపుల్ ప్రాబ్లం అండి, ఎగ్జాంపుల్ ప్రాబ్లం. సో ఎగ్జాంపుల్ ఎక్స్ స్క్వేర్ ఎక్కడ 0 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ. సో ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఏమవుతుంది, మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్ అయింది. అలాగే ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, మైనస్ ఎక్స్ స్క్వేర్ అయింది. దట్ ఈజ్ హెచ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. ఓకే, సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఆడ్ ఫంక్షన్. ఓకే, నెక్స్ట్ సో ఈవెన్ ఫంక్షన్ ఆడ్ ఫంక్షన్ తెలుసుకున్నాం కదా. సో నెక్స్ట్ ఫోరియర్ సిరీస్ ఆఫ్ ఈవెన్ అండ్ ఆడ్ ఫంక్షన్స్ చూద్దాం.